బ్రేకింగ్ న్యూస్ చూసిన మాజీ సీఎం కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు. కాలు జారి పడడంతో కేసీఆర్ కు గాయమైనట్లు సమాచారం. కేసీఆర్ కాలు ఎముక విరిగినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. చూస్తున్న మాజీ సీఎం కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు. కాలు జారి పడడంతో కేసీఆర్ కు గాయమైనట్లు సమాచారం. కేసీఆర్ కాలు ఎముక విరిగినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు చికిత్స జరుగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి కేసీఆర్కి ఎలా ఉంది? థ్యాంక్ యూ వరుణ్. మాజీ సీఎం కేసీఆర్ నిన్న కాలు జారి కింద పడ్డ నేపథ్యం కావచ్చు, ఆయన యశోద ఆసుపత్రి సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న కేసీఆర్ కి సంబంధించి ఆయన కాలికి పంచె తలిగి కింద పడ్డట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో ఆయన యశోద ఆసుపత్రికి తరలించారు. యశోద ఆసుపత్రికి సంబంధించి వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన కాలి తుంటి భాగం విరిగినట్టుగా తెలుస్తున్న నేపథ్యం కావచ్చు. ఈ రోజు మరికొన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయనకు శస్త్రచికిత్స చేయాలా లేదంటే నార్మల్ గా ట్రీట్మెంట్ చేయాలనే పైన కూడా ఈ రోజు డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. నిన్న సంబంధించి కూడా ఆయన ఏదైతే యశోద ఆసుపత్రికి వచ్చారో నిన్న పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా శస్త్రచికిత్స అవసరం ఉన్నట్టుగా కూడా డాక్టర్లు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు సంబంధించి ఆయన మరోసారి ఈ రోజు పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత కేసీఆర్ కి సంబంధించి శస్త్రచికిత్స చేయాలా లేదా కేసీఆర్ సంబంధించి ఇతర వేరే ఆసుపత్రికి తరలించాలనిపైన కూడా అంటే ఈ రోజు చర్చ అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కేసీఆర్ సంబంధించి ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టుగా కూడా వైద్యులు చెప్పారు. Thank you, Harish, for the updates.